అందరికీ నమస్కారం. చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకొని, "మాకు చాలా అర్జెంట్ అండి. మాకు కొంచెం వేగంగా చెప్పండి" అని అంటున్నారు. పైగా నాతోనే డైరెక్ట్‌గా మాట్లాడతానంటున్నారు. మీరు కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు. ఒక డిస్క్రిప్షన్‌లో ఒక 4 నంబర్‌లున్నాయి. 4 నంబర్‌ల్లో మీరు ఎవరికి కాల్ చేసినా కూడాను వాళ్ళు మీ కాల్ అటెండ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా బిజీగా ఉంటే, ఆ నంబర్‌లకి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. వాళ్ళే రిప్లై ఇస్తారు. ఓకేనా? అయితే మీరొక్కళ్ళే కాదు కదమ్మా! చాలామంది ఉన్నారు. మా టీమ్ వర్క్ చేయాలి వాళ్ళు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తు, టైము, ప్లేసు ఒక్కొక్కసారి మీరిచ్చిన టైము అది కరెక్ట్‌గా అవ్వదు. ఆ జెనెటిక్ రిలేషన్ చూడాలి. అవి చూడకుండా అయితే మేము చెప్పం. మాకక్కర్లేదు అని వదిలేస్తాం మేము. అయితే టైం లేని వాళ్ళు ఎలాగండి అని ఇద్దరు, ముగ్గురు కూడాను అడిగారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కానీ టైం అనేది గుర్తులేదు, తెలీదు, మర్చిపోయాము అన్నప్పుడు మీరు ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో, ఆ మెసేజ్ చేసే సమయమే మేము ప్రశ్నా జ్యోతిష్యంగా వేసుకొని మీకు ఫలితాలు చెప్తాం. అంటే ఎలాగో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇలా చేస్తాం. లేదనుకోండి, అసలు ఏమీ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఏది గుర్తులేదు. సో, దాని మూలంగా కూడాను ప్రశ్నా జ్యోతిష్యం ప్రకారంగా చెప్పొచ్చు. అది పరాశర మహర్షి గారే ఒక విషయం మీద ఆ ప్రశ్నా జ్యోతిష్యాన్ని మనకి ఏ విధంగా దాన్ని డీకోడ్ చేసి చెప్పొచ్చు అనేది చెప్పారు. దాని ద్వారాగా కూడాను మీకు తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బందేం లేదు. కొంచెం ఓపిక పట్టుకోండి. 2, 3 డేసు ఎందుకంటే నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి అపాయింట్‌మెంట్స్ తీసుకున్న వాళ్ళుంటారు. అలాగే మా టీమ్ కూడాను మీలాగానే మెసేజెస్ గాని, కాల్ చేసి అపాయింట్‌మెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా చెప్తారు. బాగా ఆహ్, తొందరగా అయితే వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు. చెప్తారు నాకు. సార్ ఇది కొంచెం అర్జెంట్ అంట సార్ అని. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి ఎందుకంటే నేనే గొప్పవాడిని అని నేను చెప్పట్లేదు. వాస్తవం ఏదుంటే అదే చెప్తాం. వేరేదేమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంటది. అన్ని గ్రహాలు 12లో ఉండిపోయినా పరిష్కారం ఉంటది. అన్ని గ్రహాలు 8లో ఉండిపోయినా పరిష్కారంలో ఉంటది. ఉచ్ఛ భావాల్లో ఉండినా పరిష్కారం ఉంటది. ప్రతి దానికి పరిష్కారం ఉంది. కానీ మేము చెప్పినవి మీరు పాటిస్తేనే అంటే ఒక వారం చేసాం. రెండో వారంలో వచ్చేయాలి ఫలితం అంటే రాదండి. జ్యోతిష్యం స్లోగానే పనిచేస్తది. కానీ 100% పనిచేస్తది. మాకు అంత పరిజ్ఞానం లేకపోవచ్చేమో గాని, శాస్త్రం అయితే తప్పు కాదు. నాకున్న అనుభవానికి నేను పుస్తకం చదవడం, తర్వాత ఒక 12 మంది మనుషుల మీద రీసెర్చ్ చేయడం. 12 లగ్నాల వాళ్ళ గురించి కూడాను తెలుసుకొని వాళ్ళు ఈరోజు ఏం చేశారు? ఎక్కడికెళ్లారు? ఏం తిన్నారు? ఏ బట్టలేసుకున్నారు? కడుపులో నొప్పి ఎందుకొచ్చింది? ఏం తింటే వచ్చింది? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి. అవి అన్నిటికీ డీకోడ్ చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వచ్చిన వాడిని. అదొకటి మా దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఎంతగానో చెప్పగా నేను యూట్యూబ్‌లోకి రావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. వాళ్ళు కూడాను ఓన్‌గా వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలియకపోయిన ప్రతి విషయం నాకు సంప్రదిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని. వాళ్ళు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. ఇలాగ సర్వీస్ కూడా చేసుకుంటున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం అనేది ఉండాలి. ముహూర్తం ఏంటి? ఈ ముహూర్తానికి సంబంధించిన శుభ ఫలితాలు ఎలాగొస్తున్నాయి? గృహప్రవేశ ముహూర్తం ఎలా పెట్టాలి? వివాహ ముహూర్తం ఎలా పెట్టాలి? ఈ వివాహ ముహూర్తం అంటే మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక నెలలో అయిపోవాలి. 15 రోజుల్లో అయిపోవాలి. 2 నెలల్లో అయిపోవాలి. కుదరదమ్మా. మా దగ్గరైతే అస్సలు కుదరదు. ఎందుకంటే మీ తొందరపాటే మీ అబ్బాయి లేదా అమ్మాయి జీవితం పాడైపోతుంది. అక్కడేమన్నా దోషాలుంటే మేము చెప్తాం. వివాహానికి ముందలే మీరు దోష పరిహారం చేసుకోవాల్సిందే. చేసుకోవాల్సిందే. మాకు టైం కుదరలేదు. మేము వెళ్ళలేదు. మేము రాలేదు. మేము నమ్మము. ఇట్లాంటివి మా దగ్గర పనికి రావు. దయచేసి మేము పరిహారం చెప్పాము అంటే, ఆ పరిహారం మీరు చెయ్యాల్సిందే. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. భగవంతుడికి తెలుసు గదా! అమెరికాలో ఉన్నాడు. భగవంతుడే గదా పంపించింది. అప్పుడు సంకల్పం చేయండి. అంతేగాని ఇండియాలో ఉండి, వేరే స్టేట్‌లో ఉండి గూడాను పరిహారాలకి మా అబ్బాయి రాడు, మా అమ్మాయి ఇట చెయ్యదు. చేయకపోతే వదిలేయండి. తల్లిదండ్రులుగా వదలలేరు. అది మాకు తెలుసు గదా! తెలియకుండా ఉండదు గదా! చేసుకుంటేనే బాగవుతది. మొన్న ఒక ఒకావిడ అడిగింది. సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయింది. ఇంకా శాస్త్రాలు ఇయన్నీ పట్టుకొని కూర్చున్నారేంటి అని మెసేజ్‌లోనే పెట్టింది. అంటే సైన్సు కూడాను అందనియి ఉన్నాయి. కొన్ని చెప్తాను. ఆవిడ కూడాను నా యొక్క యూట్యూబ్ ఫాలోవరేననుకుంటా. చూడండి, సైన్స్ అనేది టెస్ట్ చేసిన తర్వాతే మీకు ప్రూఫ్ ఉంటది. జ్యోతిష్యం అనేది మీరు పుట్టిన కాడ్నుండి చనిపోయేదాకా పిన్ టు పిన్ వచ్చేస్తది. అంత పరిజ్ఞానం జనంలో లేకపోవచ్చు. ఈ సిద్ధాంతుల్లో గాని, లేకపోతే జ్యోతిష్యుల్లో గాని ఉండకపోవచ్చేమో గానీ, ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి కూడా చెప్పాను నేను. ఈ వారంలో ఇలా ఉంటది. ఇలాగెళ్తారు, ఇలా తింటారు, ఇలా అలా. అవి చెప్పినా కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు. చేసుకోనంటే కర్మ. జాగ్రత్త పడ్డారు. ఫైనల్‌లో కొంచెం ఇబ్బందొచ్చింది. సో, సైన్స్‌కిను, శాస్త్రానికి ముడిపెట్టమాకండి. దయచేసి శాస్త్రం అనేది చాలా అడ్వాన్స్. సైన్స్ కంటే చాలా అడ్వాన్స్. ఒక సైంటిస్ట్ అవ్వాలంటేనే గ్రహాలు అనుకూలించాలి. పుట్టిన బిడ్డ దొంగవుతాడా? దొరవుతాడా? కలెక్టరవుతాడా? రాజకీయ వ్యక్తి అవుతాడా? ఏమవుతాడనేది చెప్పేస్తది కదా! మళ్ళీ ఏ టెస్టులు చేస్తే ఈ పిల్లాడు ఏది చదువుతాడని చెప్పగలదు? చెప్పండి. అమ్మాయి పుట్టింది. ఆయుర్దాయం చూసుకుంటాం. ఏం చదువుద్ది? ఈ అమ్మాయి నడవడికడ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయికి ప్రథమ సంతతి ఎవరు కలుగుతారు అనేది చెప్పుద్ది శాస్త్రం. అది మన భారతదేశంలో పుట్టి, మన శాస్త్ర పరిజ్ఞానం మనం తెలుసుకోకపోవడం ఎంత అవివేకమో తెలుసా? పూజలు చెప్తే 9కి లేస్తారు. 10కి లేస్తారు. దేవతా స్నానం 40 సంవత్సరాల క్రితం చూడండి. తెల్లవారుజామున లేసి గబగబా స్నానం చేసి, దీపారాధన చేసుకొని, అత్తామామలకి కాఫీ పెట్టి, పిల్లలకి టిఫిన్‌లు తయారు చేసి, భోజనాలు తయారు చేసి, ఇంత కష్టపడిన వాళ్ళకి ఒక బీపీ లేదు, ఒక షుగర్ లేదు, ఒక కొలెస్ట్రాల్ పెరగలేదు, ఒక బ్రెయిన్ స్ట్రోక్ లేదు, ఒక హార్ట్ స్ట్రోక్ లేదు, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ లేదు, కిడ్నీలో రాళ్ళు లేవు, యూరినల్ బ్లాడర్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా లేవు. కారణం ఏంటి? మనం శారీరకంగా కష్టపడకపోవడమే మన తప్పు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సలహాలు, సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.